నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకుని ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తూ ఉన్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటో మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మ్యామ్. సో మనం ఈరోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం మన వ్యూవర్స్కి? మిల్లెట్స్తో స్పాంజ్ దోశ. స్పాంజ్ దోశ. ఎస్, మిల్లెట్స్తో. అది కూడా అంటే రకరకాల దోశలు వేసుకోవచ్చు అని చెప్పడానికి స్పాంజ్ దోశ నార్మల్ గా చేస్తాం కదా, అది మిల్లెట్స్ తో ఎలా చేయాలని చూస్తాం. అవును, స్పాంజ్ దోశకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తింటూ ఉంటారు దోశ షాప్స్ లో. సరదాగా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అవునా? ఓకే. సో మరి స్పాంజ్ దోశ మనం హెల్తీగా మన మిల్లెట్స్ తో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోజు మనం ఏ మిల్లెట్ టైప్ యూజ్ చేస్తున్నామో చూసేద్దాం. మనం ఇక్కడ దీనికి ఏమేమి యూజ్ చేస్తున్నాం మ్యామ్? దీనికి మెయిన్ తీసుకోవాల్సింది అటుకులు తీసుకోవాలండి. ఓకే, ఇవి అటుకులు. అటుకులు వావ్, చూసారా ఎంత బాగున్నాయి. అంటే మనం షాప్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా ఉన్నాయి. మనం రైస్ ఇంట్లో ఊర్లో ఆడించి పెట్టినవి అయితే కొంచెం థిక్గా ఉంటాయి బాగా. ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయి. అటుకులు, సాల్ట్ అండ్ ఇది సోడా. ఓకే. సో ఈ స్పాంజ్ దోశ చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఊదలు, పెరుగు, అటుకులు, సాల్ట్, సోడా, సింగిల్ పాలిష్డ్ రైస్. చూసారా మనం ఎన్ని రెసిపీస్ చేసాము అసలు ఇప్పటికి. ఫస్ట్ టైం మనం రైస్ యూజ్ చేస్తున్నాము మన మిల్లెట్స్ రెసిపీలో. ఇది కొంచెం ఆయిల్. ఓకే. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మ్యామ్, ఇది ఎన్ని అవర్స్ సోక్ చేయాలి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి వీటిని? ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు ఊదలు, ఒక కప్పు రైస్. ఓకే, మనం తీసుకున్నాం కదా సింగిల్ పాలిష్ రైస్. 3 పెరుగులో నానబెట్టుకోవాలి మనం. 4 అవర్స్, 4 to 5 అవర్స్ పెరుగులో నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా, అంటే చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఒక 6 to 7 అవర్స్ మనం బయటే వదిలిపెట్టేయాలి. అప్పుడు మనకి ఇది అంటే మనం రేపు చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఈ రోజు మధ్యాహ్నమే నానబెట్టుకుని ఈవినింగ్ అలా మిక్సీ పెట్టుకుని ఓవర్ నైట్ వదిలిపెట్టేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. ఒకసారి మీరు అన్నారు కానీ ఇడ్లీ అయినా అంతే, మనకి దోశ అయినా అదే ప్రాసెస్ చేస్తాం కాబట్టి దాని ప్లేస్ లో మనం పెరుగులో నానబెట్టుకుని మిక్సీ పట్టి పెట్టుకోవడం. ఓకే. సో మనం పెరుగులో అటుకులు, సింగిల్ పాలిష్ రైస్ అండ్ అలాగే ఊదలు ఇవన్నీ కూడా పెరుగులో నానపెట్టేస్తాము ఒక 5 to 6 అవర్స్. ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసి దాన్ని కూడా ఒక 6 to 7 అవర్స్ అంటే ఓవర్ నైట్ వేసేసుకున్నామంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి తెచ్చారు మ్యామ్. తెచ్చాను. ఓకే. మనకి ఈ సోడా అన్నది కొంచెం కంపల్సరీ యూజ్ చేస్తేనే మనకి పఫీగా వస్తుంది. ఓకే. సో ఇలా ఉంటుంది మనకి దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీతో. పెరుగులో మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సరిపడా పెరుగు వేసుకుంటే, నానబెట్టడానికి సరిపడా వేసుకుంటే మనకి ఇదే కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఓకే, డన్. సో వేసుకునే ముందే సోడా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం దోశ వేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు సాల్ట్, సోడా కలుపుకోవాలి. ఓకే, సాల్ట్ కూడా అప్పుడే కలపాలి, ముందు వేయొద్దు. ముందు వేస్తే ఆల్రెడీ మనం దాన్ని రాత్రి నుంచి పెట్టి ఉంచాం కదా, ఇంకా పులిసిపోతుంది, బాగా పులిసిపోయి ఇంకా బాగా అయిపోతుంది. అందుకని వేసే ముందే సోడా, సాల్ట్ కూడా కొంచెం మనం ఎప్పుడైతే దోశ వేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడే కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ అంటే ఇది మనకి స్పాంజ్ లా ఉంటుందా? అవును, పెరుగులో నానబెట్టాము, అటుకులు వేసాము, దాని గురించి ఏంటంటే స్పాంజ్ లా వస్తుంది. ఓకే. కొంచెం బాగా వేడెక్కిన తర్వాత జస్ట్ ఇంకా కదిపేది ఏమి ఉండదు. ఇలా ఒక్కసారి సెంటర్లో వేసి దాని మీద ఒక స్టీమ్ లా పెడదాం. పాన్ హీట్ ఎక్కింది మ్యామ్. అలా జస్ట్ అలా వేసి. ఓకే, దీన్ని మనం నార్మల్ దోశలాగా స్ప్రెడ్ చేయక్కర్లేదు. ఓకే. దీన్ని కొంచెం తగ్గించి స్టవ్ మంట తగ్గించుకొని ఇలా మూత పెట్టుకోండి. ఇది ఒక
5 మినిట్స్ 5 మినిట్స్ అంటే మనం రెండో వైపు వేపం ఇంకా దీన్ని డైరెక్ట్ అలానే తినేది. అవునా? ఓకే. సో మరి ఆ స్టీమ్కి అది ఇటు సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఓకే. సో ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ చూద్దాం. చూద్దాం మ్యామ్. ఓకే, పైన ఇలా వచ్చేస్తుందా? పైన ఇలా వచ్చేస్తుంది మెత్తగా. ఓకే, ఇది మనం ఇంకా ఆపోజిట్ సైడ్ కుక్ ఇంకేం కుక్ అక్కర్లేదు. ఓకే, ప్లేట్లో వేసుకుని దీన్ని మనం చట్నీ, టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ చూద్దాం. ఓ ఓకే, మొత్తం ఇలా హోల్స్ వచ్చేసింది పైన. అందుకే కొంచెం సోడా కంపల్సరీ వేయాల్సి ఉంటుంది దీంట్లో. ఓకే ఓకే. సో మన ఊదలతో తయారు చేసుకున్న స్పాంజ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగానే స్పాంజ్లా ఉంది మ్యామ్, మెత్తగా ముట్టుకుంటే. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కొంచెం స్వీట్ అనిపిస్తుంది నాకు. స్వీట్ ఏముండదు, లిటిల్ బిట్ అంటే పెరుగేసి నానబెట్టి అదంతా ఉంది కదా, పెరుగు టేస్ట్ అలా అనిపిస్తుందేమో. కానీ ఉట్టిగా కూడా తినేయచ్చు, పిల్లలు అయితే ఉట్టినే తినేస్తారు. అవును, నేను కూడా ఉట్టిగా తినేస్తున్నా. చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు. చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకుని వెంటనే కరిగిపోతుంది మ్యామ్. చాలా బాగుంది. నేను అనుకున్నాను అంటే లైక్ మనం ఇది ఆపోజిట్ సైడ్ కుక్ చేయలేదు కదా, పచ్చిగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ దెన్ దీని కుకింగ్ ప్రొసీజర్ ఎంత అన్నారు కదా, కొంచెం బాగా నానబెడతాం కదా నైట్ నుంచి, పిండి కూడా బాగా మెత్తగా అయిపోతుంది లోపల. చాలా చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్లు ఏం అవసరం లేదు, ఇది కూడా తినేయచ్చు. టేస్ట్ కూడా నల్ల నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది. చాలా బాగుందండి. మనకు నార్మల్గా స్పాంజ్ చేస్తే తెలుసు కదా, దాని ప్లేస్లో మనం ఊదలు అండ్ ఎనీ అదర్ మిల్లెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ పాలిష్డ్ రైస్ కూడా ఒక కప్ యూజ్ చేసాము. సో ప్రొసీజర్ అయితే సేమ్, ఒక 4 to 5 hours పెరుగులో ఇవన్నీ నానబెట్టేసి గ్రైండ్ చేసేసి ఒక 6 to 7 hours పక్కన పెట్టేస్తే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకుంటామో అప్పుడే కొంచెం సోడా పఫీ నట్స్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే కొంచెం నొక్కుపోయి తినడానికి బాగా మెత్తగా అనిపిస్తుంది. ఎస్, సోడా అండ్ సాల్ట్ రెండు కూడా మార్నింగే వేసుకుంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి. మ్యామ్, ఈ రెసిపీని మన వ్యూయర్స్కి చూపించినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే అండి.